ఉదయ కీర్తనం 37 ఏజ్. రెఫర్ చేసింది ఇందాక మాట్లాడిందా మహేశ్వరి, తనే రెఫర్ చేసింది. మేము గుంటకల్ నుంచి వచ్చాము. చాలా బాగుంది. తను అప్పుడు రెఫర్ చేసినప్పుడు అబ్బా 7 days 11 days ఉండాలా, నేను ఉండలేను, నా చేత కాదేమో, జాయింట్ ఫ్యామిలీలో చేసుకోలేనేమో, అందరికి చేసి నేను ఉండలేనేమో అనుకున్నా. కానీ ఒక్కసారి జాయిన్ అయ్యాక చాలా బాగా అనిపించింది. అసలు నేనేనా ఇన్ని డేస్ తినకుండా లిక్విడ్ లో ఉన్నాను అనిపించింది. చాలా బాగుంది. హెల్త్, స్కిన్ చాలా గ్లో అయింది. ఇంచ్ లాస్ అయినాను, వెయిట్ లాస్ అయ్యాను. ప్లస్ నాది హీట్ బాడీ అన్నమాట. ఈ వాటర్ తీసుకోవడం వల్ల కూల్ అయినాను బాగా. బాడీ కొంచెం కూల్నెస్ వచ్చింది. చాలా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు నేను మళ్ళీ L2 కూడా చేద్దాం అనుకుంటాను. అట్లనే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా గురుజీ. చాలా బాగుంది అసలు. ఓకే, వెయిట్ లాస్ అయ్యాను. ప్లస్ నాది హీట్ బాడీ వండర్ఫుల్. అన్నమాట. అండ్ యా, ఇంకే ఎనీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం, ఏదైతే ఎగ్జిస్టింగ్ హెల్త్ డిజార్డర్ ఏమైనా ఇంప్రూవ్ అయిందా? అంటే థైరాయిడ్ ఉంది గురూజీ. ఇంకా నేను 1 month కదా అయ్యింది. నేను ఇంకా చెక్ చేసుకోలేదు. సో చెక్ చేసుకుంటే గానీ నాకు తెలియదు అనమాట తగ్గిందా లో అయినది. సో నేను ఇది కంటిన్యూ చేద్దాము, ఆ తర్వాత అది తెలుస్తుందేమో అనుకుంటున్నా. ఇప్పటికి కొంచెం తగ్గాను. ఇంకా మళ్ళీ తగ్గితే అది లావ్ అయ్యే థైరాయిడ్ అనమాట, హైపోథైరాయిడ్. అప్పటికి ఇంకో నెక్స్ట్ లెవెల్ కి ఇంకొంచెం అవుతున్నామో అనిపిస్తా ఉంది. ఇప్పటికి కొంచెం చేంజెస్ ఉన్నాయి, అప్పటికి ఇంకా చేంజెస్ వస్తాయేమో. ఇంకొక 9 months L2 కూడా చేయాలనుకున్నాను గురూజీ. కానీ ఇప్పుడు ఏప్రిల్ లోనే చేసుకోవచ్చా గురూజీ చేయొచ్చు అమ్మా, కంటిన్యూగా? చేయొచ్చు. ఇట్స్ అప్ టు యూ. రైట్, అట్లయితే L2 కూడా జాయిన్ అవుతాను గురూజీ. అలాగే.